అందరికీ నమస్కారం అండి. నేను మీ పల్లెటూరి సీనును. ఈరోజు పల్లెటూరి వారి మాట పాట అనేటటువంటి శీర్షికన ఉదయపు మాట ఏమిటంటే అండి, ఈ శీతాకాలం చాలా కష్టమే అన్నటువంటి శీర్షికన శీతాకాలం చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సినటువంటి వస్తుందండి. ఎందుకంటే లానిన పరిస్థితుల వలన పసిఫిక్ మహాసముద్రంలో నుండి వీస్తున్నటువంటి శీతల గాలుల ప్రభావం వలన భారతదేశ భూభాగం అంతా చల్లనైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. పగటి ఉష్ణోగ్రతలు కావచ్చు, రాత్రి ఉష్ణోగ్రతలు కావచ్చు, విపరీతంగా ఉండబోతుందండి. ఎందుకంటే పగళ్ళు మాత్రమే రాత్రి ఉష్ణోగ్రతలను తలపించేలాగా పగలే మనకు చలి ప్రారంభమవుతుంది. కాబట్టి రాబో రోజులలో వృద్ధులు, పిల్లలు, రోగులు మరింత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ చలి పట్ల జాగ్రత్తగా ఉండాలి అని తెలియజేస్తూ ఈ ఉదయపు మాటలు తెలియజేస్తున్నాను. అలాగే వర్షం విషయంలో వస్తే డిసెంబర్లో దక్షిణ భారతదేశంలో సాధారణం కంటే ఎక్కువ స్థాయిలో వర్షాలు కురవబోతాయి అని వాతావరణ నిపుణులు ఈరోజు ఒక బులెటిన్లో విడుదల చేశారండి. దక్షిణ భారతదేశంలో మన దక్షిణ ప్రాంతంలో ఎక్కువగా సాధారణ వర్షపాతానికి మించి ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఆంధ్రప్రదేశ్లో అయితే ఉత్తర కోస్తాలో ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని సూచిస్తున్నారు. కాబట్టి బంగాళాఖాతంలో మరిన్ని దిత్వాలు రాబోతున్నాయి అనేటటువంటి విషయాన్ని ఈరోజు ఉదయపు మాటలో తెలియజేస్తున్నానండి. అంతేకాకుండా తూర్పు భారతము, మధ్య భారతము, వాయువు భారతం, దక్షిణ భారతము అని తేడా లేకుండా భారత భూభాగం అంతా చల్లనైనటువంటి గాలులతో మారుమోగిపోతుందండి. అంతేకాక మామూలుగా ఈ వాతావరణ నిపుణులు అందించినటువంటి నివేదిక ప్రకారము బంగాళాఖాతంలో మరిన్ని అల్పపీడనాలు, మరిన్ని వాయుగుండాలు డిసెంబర్ నెలలో రాబోతున్నాయని, వాటి పట్ల మనం జాగ్రత్తగా ఉండాలని ఈ ఉదయపు మాటలో మీకు తెలియజేస్తున్నానండి. కాబట్టి చలి నుంచి, వర్షాల నుంచి మనం అప్రమత్తంగా ఉండాలని ఈ ఉదయపు రాగాలలో, ఉదయపు మాటలలో మీకు తెలియజేస్తున్నానండి. ధన్యవాదములండి.